ఎఫెసీ 6:17లో దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 17 రెండవ లైన్‌లో నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎందుకు అనంటే అపవాది కూడా దాని నోటిలో నుండి మనతో వాక్యముతో అదేం చేస్తది అనంటే యుద్ధం చేస్తది మనతో. మనల్ని పడగొట్టాలని చూస్తది. ప్రకటన 16:13లో గట్టర్ సర్పము నోట నుండియు, క్రూర మృగము నోట నుండియు, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. 14వ వచనం రెండవ లైన్‌లో అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధం. అంటే అది యుద్ధం చేస్తది ఇది. అయితే మనము మత్తయి 4:3లో యేసుక్రీస్తు వారు ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు ఉపవసించినప్పుడు అది వచ్చి ఏమంటుంది, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించుమనెను. అయితే యేసుక్రీస్తు వారు వాక్య ఖడ్గం చేత అందుకు మనుష్యుడు రొట్టె వలనే మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట నుండి జీవించును అనేసి వాక్య ఖడ్గం చేత దాన్ని కొట్టివేసినాడు. 5వ వచనంలో అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన యొద్దకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను నిలువబెట్టి నీవు ఇక్కడి నుంచి దుముకో, అప్పుడు నీ దేవుడు దూతలను పంపించి ఆజ్ఞాపించి నీ పాదములు ఎప్పుడు రాయి తగలకుండా చూస్తా అన్నాడు కదా, ఆ విధంగా చేస్తాడేమో చూడు అని వ్రాయబడి ఉంది కదా అని చెప్పి అది శోధిస్తుంది. అప్పుడు దేవుడు వాక్య ఖడ్గంతో అందుకు యేసు ప్రభువైన దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక్క చోట రాసి ఉందని వాక్య ఖడ్గంతో దాన్ని జయించున్నాడు. మరలా అపవాది ముగులు ఎత్తైన ఒక కొండ మీదికి వెళ్ళి అక్కడ ఆయనను ఇదంతా ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, నాకు ఒక నమస్కారం చెయ్యు అనగానే యేసుక్రీస్తు వారు వాక్య ఖడ్గంతో యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేయింపవలని వ్రాయబడి ఉన్నది అనేసి వాక్య ఖడ్గంతో దాన్ని జయించినాడు. 11వ వచనంలో అంతటా అపవాది ఆయనను విడిచి ఇదిగో విడిచిపోయింది, దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసింది. యాకోబు 4:7లో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మన యొద్ద నుండి అది పారిపోతుంది. దాన్ని ఏం చేయాలి, మనము వాక్యం అనే ఖడ్గముతో మనం ఈ భూలోకంలో యుద్ధం చేయాలి. అపవాది మన మనసు మీద దాడి చేస్తుంది. మాటలతోటి దాని యొక్క ఆత్మతోటి మనతోటి దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ అనే ఖడ్గమును ధరించుకొని దాని ప్రకారం నడుస్తూ దాన్ని గద్దించాలి. దాని వాక్యం అనే వాక్యముతో అంతటా మనం యుద్ధము చేయాల్సి వస్తుంది భూలోకంలో. దేవునికి స్తోత్రం.